ఏమైంది? రమణ వాళ్ళ అమ్మ నాన్నలతో మా ఇంటికి వచ్చాడు. వస్తే ఊరికి రాలేదు, చుట్టాలందరినీ వెంట పెట్టుకొచ్చాడు. పెళ్లి చూపులంట. మా ఇంట్లో వాళ్ళు కూడా వెంటనే ఒప్పేసుకున్నారు. ముహూర్తాల గురించి కూడా మాట్లాడేసుకున్నారు. నాకేదో భయంగా ఉంది వీరు బాబు, నాకేదో భయంగా. పెళ్లి చూపులే కదా జరిగాయి, పెళ్లి కాదు కదా. ఎందుకంత భయం? పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. అంతవరకు వస్తే నా వెనక మా ఊరు మొత్తం వస్తారు, నిన్నిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. ఏం అడుగుతారు? 14 ఏళ్ల నుంచి మా ఊరి సీతమ్మ వారిని మీ ఊరి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నారు. అంత గట్టి కష్టం నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం. దానికి దీనికి సంబంధం ఏంటి? మీ నాన్న ఒప్పిస్తానని చెప్తున్నాను కదా. అయ్యో, మా నాన్న గురించి నీకు తెలియదు వీరబాబు. అన్నిటికీ స్థాయి స్థాయి అని మాట్లాడతారు. ఆయన స్థాయి మనుషులు కాకపోతే కనీసం మాట కూడా మాట్లాడరు. అసలు మీ ఊరి పేరు చెబితేనే ఆయన ఇంత లేస్తారు. అలాంటిది నీకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నాకంత అయోమయంగా ఉంది. వాళ్ళ మాటలు తలుచుకుంటేనే పిచ్చికిపోతుంది. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగితే వీరబాబు, నేను బతుకను, చచ్చిపోతాను, చచ్చిపోతాను. నువ్వు తొంట్రాడు అని తెలుసు కానీ ఇంత ఎదవ్ అనుకోలేదు. ఏంటన్నా నువ్వు కూడా? అంత కాని పని నేనేం చేశాను? నాకు వరలక్ష్మి అంటే ఇష్టం, వరలక్ష్మి నేనంటే ఇష్టం. ఆ రమణ గడు పెళ్లి చూపులను వచ్చాడు, తర్వాత ఏదైనా జరిగితే నేను బతకను, చచ్చిపోతాను, టెన్షన్ పడిపోయింది. వేరే దారి లేక తాళి కట్టాను. తప్ప? ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఇలా పెళ్లి చేసుకోవడమే తప్పు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పు. లేకపోతే నేను మీ అమ్మాయిని ప్రేమించాను, నాకు ఇచ్చి పెళ్లి చేయండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే పెళ్లి చేస్తారా? ఇప్పుడు మాత్రం వాళ్ళని పెళ్లికి ఒప్పుకుంటారని అనుకుంటున్నావా? వేరే దారి లేదు, చచ్చినట్టు ఒప్పుకోవాలి. ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నాన్న, వదిలే. ఏం తెలుసురా? తెలుసు నాన్న. ఏం తెలుసురా? అదో బొంగులో ఫ్యామిలీ నాన్న. తెలుసు తెలుసు అంటున్నావు. నీకేం తెలుసురా? దుర్గా ప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయాన అన్నయ్య అని తెలుసా? వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా, తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికి కారణం ఎవరో తెలుసా? నేను. అవునరా, ఇవాల్టి సీతారాముడు 25 ఏళ్ల క్రితం వీరబాబు. పోలికల్లోనే కాదు, అన్నింట్లోనూ నీలాగే ఉండేవాడిని. పుట్టింది పెరిగింది బాగా బతికిన కుటుంబంలోనే అయినా నాటకాలంటే పిచ్చి. ఒకసారి శ్రీరామనవమి ఉత్సవాల కోసం వెంకటాపురం వచ్చాం. ఆ ఊళ్ళోనే పెద్ద కుటుంబం మీ మామయ్య వాళ్ళది. వాళ్ళందరికీ ముద్దుల చెల్లెలు మీ అమ్మ. అతి గారాభంగా పెరిగింది. రే దుర్గా, లంకాదహన నాటకం అంట, చాలా బాగుంటుంది, చూసి వెళ్దాం రా. ఈ నాటకాలు పిచ్చేంట నీకు? అసలే మొఖానికి రంగేసిన వాళ్ళంటే నాకు చిరాకని తెలుసు కదా. నాటకాలు లేవు, గేటకాలు లేవు. పదండి పదండి. నేను ఎప్పుడు నాటకాలు చూడలేదన్నయ్య. ఏమే, నువ్వు కుదురుగా ఉండవు కదా. సర్లే అమ్మా, చూసి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయండి. పెద్దమ్మా, కాసేపు ఆపుకోవే. పెద్దమ్మా, చంపుతున్నావు కదే. రాజ్యం కొంచెం అటు తీసుకెళ్ళవే. నా వల్ల కాదు, అక్కడ చీకటిగా ఉంది, నాకు భయం. ఆంజనేయ దండ కొంచెం చదువుకుంటూ తీసుకెళ్ళు, భయం లేదు. వెళ్ళు అక్క, నాకు కొంచెం భయంగా ఉందక్క. నేనేదో పెద్ద ధైర్యంగా ఉన్నట్టు. వెళ్ళవే. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ.
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఏయ్ వేళకోళంగా ఉందా? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న. అమ్మయ్యా, నేను ఎప్పుడు హనుమంతుడు వేషం వేసిన కుక్కలు ఇలా వెంటబడతాయండి. వస్తున్నా. ఏమి రాని ధైర్యము? మమ్మల్ని చూసడానికి భయమగుట్టలేదా? భయమా? మా అక్క అతులిత బల సంపన్నులో అతి పరాక్రమవంతులో. ఇటెక్కడికమ్మా? అబ్బో నేను హనుమంతుడు ఈరోజు రావడా? ఆహాహా, ఏం తేజస్సు, ఏం తేజస్సు! సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తినే చూస్తున్నట్టుంది. స్వామి, ఈ రోజు మీరంతా మా ఇంటికి భోజనానికి రావాలి. శబరి పిలిస్తే రామా? ఈ ఇల్లు అద్భుతం. విందు భోజనం అద్భుతం. నువ్వేంటి ఇక్కడ? భోజనానికి రమ్మంటేను. రమ్మంటే కుక్కలాగా ఎక్కడ పడితే అక్కడ తినేస్తారా? చిచ్చే, కింద 10 ఇస్తర్లు వేశారు, కనపట్లేదా? సీతారాముడు ఇలా వచ్చి కొంచెం వడ్డించమంటారా? వెళ్ళిపోయారా? మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలుసా? మళ్ళీ శ్రీరామనవమి ఉత్సవాలకే. అంటే ఏడాదిగా. ఏమండి, మీతో ఇంకొక ఆయన ఉండాలి. ఆయన రాలేదా? ఎవరమ్మా? గిరిజాల జుట్టు, ఎర్రగా ఉంటారు. ఓ సుబ్బారావా? ఇప్పుడు ఆయన మా ట్రూప్ లో మానేశాడమ్మా. మా కోసమే వచ్చినట్టున్నారు. ఎంతసేపటి నుంచి నిరీక్షణ? 1 సంవత్సరం నుంచి. అప్పట్లో మీ అమ్మ నాటకం కన్నా ఎక్కువగా నన్ను చూడ్డానికే వచ్చేది. అలా శ్రీరామనవమి ఉత్సవాల్లో మేం చాలా దగ్గరయ్యాం. ఆ పరిచయం ప్రేమగా మారింది. అలా కొడతావు? ఏంటే ఏం మాట్లాడతావు నువ్వు? వాడిని ఇంటికి పిలిచి భోజనం పెడితేనే ఒప్పుకోలేదు, అటువంటి ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఒప్పుకుంటారు అనుకున్నావా? నా మాట కూడా కొంచెం వినండి. ఏంట్రా వినేది? నీ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ఊరూరు నాటకాలు వేసి కడుపు నింపుకునే పెదవి నీకు నాచారులు కావాల్సి వచ్చిందా? నాటకాలంటే పిచ్చి వ్యామోహమే తప్ప నాకు స్థాయి ఉందండి. మాకు ఆస్తులున్నాయి. మాది పెద్ద కుటుంబమే. కానీ అవి ఏం అడగకుండా నన్నుగా తను ఇష్టపడింది. అది నాకు నచ్చిందండి. చెప్పిందండి, ఇంట్లో తెలియకుండా పెళ్లి జరగకూడదని చెప్పిందండి. మీ అందరి ముందే పెళ్లి జరగాలని కూడా చెప్పిందండి. అందుకే ఏం జరిగినా అన్నిటికీ సిద్ధపడే వచ్చానండి. ఇప్పుడు ఆయన మా ఆయన. ఆయన మెళ్ళలో తాళిపడేసరికి క్షణంలో ఏం మారిపోయావే. ఈ గుండెల మీద ఎత్తుకుని పెంచారా నిన్ను? మంచి బహుమానమే ఇచ్చావు. మమ్మల్ని అందరినీ వెధవలు చేసి మా ముందే పెళ్లి చేసుకున్నావే. పెళ్లి అయిపోయిందిగా. ఎవరైనా మాట్లాడితే పీకి చంపేస్తాను. పద, మన ఇంటికి వెళ్దాం.